బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా 1,00,000 మార్కుకు చేరుకున్నాయి. అందరూ ఊహించినట్టు విధంగానే 1,00,000 మార్కుకు చేరుకున్నాయి. కానీ ఎవ్వరు కూడా ఇంత తొందరలో ఇంత తక్కువ టైంలో చేరుకుంటుందంటూ కూడా ఒకవైపు నిపుణులు కూడా ఎవరు అంచనా వేయలేకపోయారు. రోజు రోజుకి బంగారం ధర పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. గతంలో బంగారం అంటే ఎక్కువ కొనేవాళ్ళు ఒకవైపు శుభకార్యాలకు కావచ్చు, అక్షయ తృతీయ కావచ్చు పెద్ద ఎత్తున కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు 1,00,000 మార్కు చేరుకోవడంతో అటు మధ్యతరగతి వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు బులియన్ మార్కెట్లో ఎందుకు ఈ విధంగా హెచ్చుతగ్గులకు గల కారణాలేంటి, మనం గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే దాదాపు వేలల్లోనే పెరుగుతుంది తప్ప ఒక్క రూపాయి కూడా తగ్గటం లేదు. అసలు దీనికి గల కారణాలేంటి, షాప్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అందరూ కూడా బంగారం ధరలు 1,00,000 రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేశారు. కానీ ఇంత తక్కువ టైంలో చేరుకుంటుందని కూడా ఎవరు అంచనా వేయలేదు. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పుడు ఎంత ఉంది సార్? యాక్చువల్లీ ఈ రోజు రేట్ అయితే మనకి 22 క్యారెట్ వచ్చి 9,290 రూపీస్ ఉందండి ఫర్ గ్రామ్ వచ్చేసండి. అలాగే 24 వచ్చేసి 10,200 ఉందండి. యాక్చువల్ రేట్ అయితే పెరుగుతుంది అయితే మేము అందరూ ఎక్స్పెక్ట్ చేసామండి. యాక్చువల్గా రేట్ పెరిగినాక ప్రధాన కారణం ఏంటంటే మనకి చైనా అండ్ యూఎస్ వార్ అండి. అది వార్ అంటే ట్యాక్సెస్ ప్రాబ్లం అండి. దానివల్ల అయితే రేట్ మాత్రం టూ మచ్ పెరుగుతూ ఉందండి.